హలో ఎవ్రీవన్. ఐ నో ఈ వీడియో నేను పోస్ట్ చేసేసరికల్లా వినాయక చవితి అయిపోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ నా వాయిస్ అస్సలు బాగాలేదు. కంప్లీట్గా వాయిస్ అంతా పోయింది. అందువల్ల నేను వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రావట్లేదు. అండ్ ఇప్పుడు కూడా మీకు అర్థమవుతూనే ఉండాలి, నా వాయిస్ చాలా చేంజ్ అయింది. బట్ ఇప్పుడు కొంచెం బెటర్. అందుకోసమే ఇంకా నేను ఇట్లా అయితే లేట్ అయిపోతుంది అనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. అండ్ ఇక్కడ వచ్చేసరికి నా బుజ్జి వినాయకుడిని నేను తయారు చేస్తున్నాను. అండ్ ఇది నా ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్. కానీ బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఎప్పుడూ అసలు వినాయకుడిని తయారు చేయలేదు. మాకు వినాయకుడు అంటే మార్నింగ్ లేచామా, ఆ రోజు మంచిగా తలస్నానాలు చేసామా, నేను మా చెల్లి కలిసి బయటికి వెళ్ళి వినాయకులను తీసుకొచ్చుకున్నామా, మంచిగా పూజ చేసుకున్నామా అని ఉంటా. కానీ ఎప్పుడూ నేను ఇట్లా చెయ్యాలి అని కూడా నాకు లేదు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం చేశాను. అది ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇలా చేసుకొని పూజ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్. అండ్ దీనికి కావాల్సినది ఏంటంటే నేను గోధుమ పిండి యూస్ చేశాను, మైదా వాడలేదు. గోధుమ పిండిలో కొంచెం షుగర్ నేను మిక్సీ పట్టి షుగర్ పౌడర్ యూస్ చేశాను. దాంట్లో కొంచెం నేను నెయ్యి అండ్ కొంచెం నూనె యాడ్ చేశాను. అండ్ ఆ పైన కిరీటం దగ్గర కలర్ ఎలా వచ్చింది అంటే మట్టికి అది నేను కుంకుమ విడిగా యాడ్ చేసుకున్నాను. అండ్ దేవుడికైతే మామూలు పసుపుని యూస్ చేసి కలిపాను. అండ్ ఇది నేను ఎక్కువ ఏమీ నానబెట్టుకోలేదు కూడా, ఇన్స్టెంట్గానే చేశాను. కానీ చాలా బాగుంది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.